హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హితేష్ అండ్ దనిష్ క్రియేటివ్స్. ఈరోజు మనము ఎగ్ కారం దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దోశ పిండిని కలుపుకున్న తర్వాత ఇలా దోశని ప్యాన్ పైన వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత ఇలా పగలగొట్టుకున్న ఎగ్ని ఈ దోశ పైన ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎగ్ అనేది దోశ పైన వేసిన తర్వాత దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కారం అనేది ఈ దోశ పైకి వేసుకోవాలి. కారం అనేది దోశ పైన వేసిన తర్వాత ఈ కారాన్ని కూడా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ దోశని హై ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా దోశ మొత్తానికి వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత దోశని కొద్దిగా అటు ఇటు దోశ ఊడేంత వరకు ఇలా ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా మగ్గింది కదా, దోశని మరోవైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత కాడతో దోశని ఇలా బాగా మొత్తం ఇలా అదుముకోవాలి. అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ వైపు కూడా ఇలా మగ్గిన తర్వాత ఈ విధంగా బాగా కుక్ అవ్వాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దోశని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపు 1 మినిట్, అలాగే ఇటువైపు 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడే దోశ మొత్తం అనేది బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా ఎగ్ కారం దోశని రెడీ చేసుకోవాలి. దోశ అనేది వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా బాగా ఉంటుంది. ఈ దోశ పైకి పల్లీల చట్నీ కానీ కారం కానీ ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.